నియమించినటువంటి దైవజనులు పిల్లపై గారికి, అలాగే తమ్ముడు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు ప్రత్యేక వందనాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెబుదాం అందరమే. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఈ 2024లో ఈ మార్చి నెల ఈ 14వ తారీఖు ఈ రాత్రి మీతో కలిసి నేను మిమ్మల్ని దేవుని స్తుతించే అవకాశం ప్రభు నాకు ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు గత సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడి మరి మార్చి నెలలో కూడా మరి దైవదాసులు పిలుపై గారిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి దేవుని చేత పట్టబడి ఈ రాజ్య వ్యాప్తి కొరకు సువార్త ప్రకటిస్తూ ఆత్మలను ప్రభు చెంతకు చేర్చాలని ఒక మంచి సదుద్దేశంతో మరి దరిదాపు ఎన్ని సంవత్సరం బట్టి ఆల్నైట్ ఇసాకయ్య గారు 2009 నుంచి మరి దేవుని స్తోత్రం చెప్పండి. కొన్ని సంవత్సరాలు బట్టి ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది. దేవుని మహాకృపను బట్టి మరి ఫస్ట్ వారంలో జరగాల్సినటువంటి కోడిక మరి వాయిదా వేయటం జరిగింది. ఈ రాత్రి మాకున్న సహవాసంలో కొంత కూడుకుంటాను బట్టి కొంచెం లేట్ జరిగింది. అయినా ప్రభు సుఖవంతమైన ప్రయాణం ఇచ్చి ఈ రాత్రి మీ మధ్యలో ఉండే గొప్ప అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం విందాము. ఈ కడవరి దినాల్లో మనిషి కుమారుడు రాకడ అతి సమీపంగా ఉన్నది. ఎప్పుడు వస్తాడో తెలియనటువంటి పరిస్థితులు, ఎరిగినటువంటి మనము ఎలా జీవించాలి. నాకంటే ముందు ఆత్మపూర్ణులు అభిషక్తులైనటువంటి వారు వాక్యోపదేశం చేస్తున్నారు. అలాగే పెద్దలు ఇసాకయ్య గారిని కూడా మరి 2024లో చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న విషయం, టైము 10:30 అయిపోయింది కనుక ఆదికాండము 14వ అధ్యాయంలో సారీ 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని వాక్యం చదువుకుందాము. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే అతని చేతిని, అతని భార్య చేతిని చదువమ్మా.
చదువు కొంచెం 26 దాకా. దేవుని స్తోత్రం చూద్దామండి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సొదొమ పట్టణం మీద అగ్ని గంధకములు కురిపించబోతున్నాడు అన్నటువంటి వార్త ఎవరు తెలుసుకున్నారు అంటే అబ్రహాము. బైబిల్లో మొట్టమొదటిగా విజ్ఞాపన చేసిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం అండి. ఎవరి కొరకు అబ్రహాము విజ్ఞాపన చేశాడంటే తనను అంటిపెట్టుకొని తనతో జీవించి భౌతిక సంబంధమైనటువంటి ఆస్తి విస్తరించినాక ప్రకృతి సంబంధమైనటువంటి వనరులు తన చేతిలో అనుభవిస్తూ ఉన్నప్పుడండి అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయాడో లోతు ఉన్నటువంటి దేశం యొక్క పాపం అంట దేవుని దృష్టికి బహుఘోరముగా ఉందంటండి. ఎవరి దృష్టికి మాట్లాడదాం? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అప్పుడు ఏం చేయాలో దేవుడు ఆలోచన చేస్తూ ఉండగా అబ్రహాముకి సంగతి చెప్పాడు. అబ్రహామా, నేను సొదొమ పట్టణము నాశనం చేయబోతా ఉన్నాను. ఆ మనుషులు పాపము నా దృష్టికి ఘోరముగా ఉన్నది. ఆ ప్రజల యొక్క ఉద్దేశాలు నా చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాయి అని అబ్రహాముతో దేవుడు చేయబోతున్న కార్యాన్ని చెప్పాడంటండి. ఎవరితో చెప్పాడండి? అబ్రహాముతో చెప్పాడు. ఎందుకు అబ్రహాముతో చెప్పాడంటే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మాడు. 600 కోట్లు ఆస్తి విడిచిపెట్టాడు. 402 గదులు ఇల్లు విడిచిపెట్టాడు. ఆ దమస్కా పట్టణ మెసొపొతామియా ప్రాంతాన్ని విడిచి కట్టుబట్టలతో ఎవరి మాట విన్నాడు? సర్వశక్తి కలిగిన దేవుని మాట విన్నాడండి. ఆయన భూమి ఆకాశమును సృష్టించిన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నా ఆస్తి నా అవసరాలు తీర్చదు. నా బంధువులు నన్ను ఆదరించలేరు. 75 సంవత్సరాల వయసు అప్పుడు అబ్రహాము ఆ స్వరం విన్నాడంటండి. అప్పటికి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే బొమ్మలు విగ్రహారాధన చేస్తూ బొమ్మలు అమ్ముకునే సంచార జీవితాలకు చెందినటువంటి వాడంటండి. 3 అన్నదమ్ముళ్ళు అంటండి. 75 సంవత్సరాల వయసు వచ్చిందాక అబ్రహాముకు పిల్లలు లేరు. బైబిల్ వ్యాఖ్యానకర్తలు చార్లెస్ పిన్నీ గారు, బైబిల్ వండర్ జాన్ వెస్లీ గారు, తమిళనాడు కల్వరి టెంపుల్ జైపాల్ గారు వ్యాఖ్యానాలు రాశారండి. పూర్వపు దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాకుండా ఆచార్య సోమరాజయ్య గారు ఒక బైబిల్ భాష్యం నిఘంటు అనేటువంటి బైబిల్ భాష్యం అన్నమాట, దాంట్లో రాశాడు. 600 కోట్లకు ఆస్తి అంటండి. అంతటి ఆస్తిపరుడు ఎవరి మాట విన్నారు? దేవుని మాట విన్నాడంటండి. దేవుని నమ్మాడు. దేవుని పట్ల విశ్వాసం కలిగి బ్రతుకుతున్నాడు. ఆ సొదొమ పట్టణం మనుషుల యొక్క దుష్టత్వము,
పాపము దేవుని దృష్టి ఘోరమైపోతున్నప్పుడు, అబ్రహామా నేను చేయబోతున్న కార్యము నీకు చెప్పకుండా చేయనయ్యా. అబ్రహాము దేవునికి ఇష్టడయ్యాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. దేవుడు చేయబోతున్న కార్యములంటండి అబ్రహాముకు చెప్పాడంటండి. ఎవరు చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తాం అందరం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు చెబితే అబ్రహాము అప్పుడే ఏం చేస్తున్నాడు? ఏడవటం ప్రారంభించాడు. మీ అందరికీ తెలుసు, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? 45 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా? ఎవరి కోసము అబ్రహాము గోజాట? ఎవరి కోసమండి? లోతు కొరకండి. దేవుని స్తోత్రం చదువుదామా? హల్లెలూయా. మొట్టమొదటిగా విజ్ఞాపన చేసిన వ్యక్తి ఎవరంటే బైబిల్ అబ్రహామేనండి. హల్లెలూయా. మొట్టమొదటి కూడా ప్రభు పాత్రలో చేయి వేసిన వ్యక్తి ఎవరంటే అబ్రహామేనండి. సొదొమ రాజులను ఓడించి తిరిగి వస్తా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు గారు రాశాడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి మాట, ఒక్క మాట త్వరగా చూడమ్మా. ఎక్కడికి వెళ్ళావా నువ్వు? చివరి కూర్చున్నావు, వెళ్ళి ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదవమ్మా. తీసిన వారు ఫస్ట్, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయించిన వాడిని దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టుకోగలిగినటువంటి గొప్ప ఆధిక్యత దేవునికి ఉందండి. అబ్రహాము ఏమి జయించాడండి? శరీర సంబంధమైనటువంటి సొదొమ రాజులను ఓడించాడంటండి, సంహరించాడంటండి. అతడు తిరిగి వస్తూ ఉండగా నీతి పట్టణానికి షాలేము రాజు అనేటువంటి యాజకుడై ఉన్నటువంటి వ్యక్తి, దేవుని స్తోత్రం చెప్పండి, ఎదుర్కొని అతను బ్లెస్ చేశాడంటండి. ఈ రాత్రి దేవుని రక్షణ బట్టి, దేవుని బలమును బట్టి, దేవుని కృపను బట్టి ఆనందిస్తూ ఉన్నావేమో. ఈ 2024 మార్చి 14వ తారీఖు రాత్రి ఆయన బట్టి అతిశయపడుతున్నావా? ఆయన ఇచ్చిన రక్షణ బట్టి అతిశయపడుతున్నావా? ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి అతిశయపడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నావా? ఈ రాత్రి ఎదుర్కొని నిన్ను ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అబ్రహాము సొదొమ రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు అంటాడు, సంహరించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు ఆయన్ని ఆశీర్వదించాడంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తామనంటే, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని జీవితంలో నీతిగా ఎంచుకున్నాడు. నీతి మరణములో నుంచి తప్పించును గాక, నీతి అంధకార క్రియల్లో నుంచి విడిపించును గాక. హల్లెలూయా. ఆ నీతి అంటండి లోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకండి? లోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 50 మంది నీతి ఎక్కడికి వచ్చాడు? 10 మంది అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము యొక్క గోజాట దేవుడు తెలుసుకున్నాడు కనుక, అబ్రహామా, ఆ పట్టణంలో ఒక్క వ్యక్తి నీతిమంతుడుండా ఆ పట్టణాన్ని కాపాడుతానయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఆ పట్టణాన్ని రక్షిస్తానయ్యా. అబ్రహాము యొక్క ప్రార్థన, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు విని దేవదూతలకు ఆజ్ఞాపిస్తే గగనము చీల్చుకుని మేఘవాహనులై సొదొమ గవినిలోకి వెళుతూ ఉంటే అందమైనటువంటి ఆ కన్యకలను చూసినటువంటి సొదొమ మనుషులంటండి బాలురు మొదలుకొని ముసలివారు వరకు అంటండి. ఎవరు వరకండి? అమ్మారే చెల్లి, ఎవరు? బాలురు మొదలుకొని ముసలివారు వరకు లోతు ఇంటికెళ్ళి, లోతా నీ ఇంటికి వచ్చిన కన్యకలు ఎవరు? బహు సౌందర్యంగా ఉన్నారు, బహు అందమైన వారుగా ఉన్నారు. ఈ రాత్రి వారితో మేముండి మమ్మల్ని పంపించని లోతును అడుగుతూ ఉంటే, అయ్యలారా
అనలారా, యుక్త వయసు వచ్చిన నా కుమార్తెలు ఉన్నారు, మీరు తీసుకెళ్ళి వారిని మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. లోతు అబ్రహాముతో స్నేహం చేసే అనుబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ చూడండి. ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు మేలు కలుగును, అలాగే సమాధానము కలుగును. లోతు ఎవరితో సహవాసం చేశాడు? అబ్రహాముతో చేశాడు, అబ్రహాముతో నివసించాడు. కానీ ఆస్తి విస్తరించినాక అబ్రహామును విడిచి కన్నులెత్తి సొదొమ వైపు చూశాడండి. ప్రకృతి వనరులు పచ్చగా కనబడుతున్నాయి, యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంది. అబ్రహాముతో స్నేహాన్ని తెంచేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లోతులో భక్తి ఉంది కనుక, లోతు అబ్రహాము యొక్క అనుభవాలు ఎరిగిన వాడు కనుక ఆ యొక్క దేవదూతలు తీసుకెళ్ళి తన ఇంట చేర్చుకున్నారండి. చేర్చుకుంటే ఆ ఊరి మనుషులందరూ వచ్చేసి లోతు ఇంటి చుట్టుముట్టారు. లోతు ఇంటిని బలవంతం చేస్తా ఉన్నారు. లోతును దుమ్మిగా వచ్చి, ఎవడరా నువ్వు పరదేశిగా వచ్చి మా మధ్యలో తీర్పరిగా నువ్వు మాట్లాడుతున్నావేంటి అని లోతును ప్రశ్నిస్తూ ఉండగా, లోతును బాధ పెడుతూ ఉండగా దేవదూతలు చేయి పట్టుకుని లోపలికి లాగారండి. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. లోపలికి లాగారు. ఆ రాత్రంతా లోతు ఇల్లు చుట్టుముట్టారు, కానీ వారి కనులకి ఏమొచ్చిందండి? అంధత్వం కమ్మింది. లోతు ఇంట్లో ఉన్న ప్రజలను తీసుకోవడం వారి వల్ల కాలేదు. అప్పుడు ఆ దేవదూతలు లోతు భార్య, లోతు బిడ్డలతో మాట్లాడుతున్నారు. అమ్మా, మీరు తడవ చేయబాకండి, మీరు త్వరగా లెగవండి. ఈ పట్టణం మీదకు దేవుని అగ్ని, దేవుని ఉగ్రత రాబోతుందమ్మా. అబ్రహాము ప్రార్థన ద్వారా మేము ఈ స్థలంలో కదిలి వచ్చాము. లెగవండి, తడవ చేయబాకండి. లోతు భార్యతో, లోతు బిడ్డలతో చెప్పి, ఇంకా ఎవరైనా మీ కొరకు ఉన్నారా అంటే, అప్పుడు లోతు భార్య, అయ్యా, యవన వయసులోకి, యుక్త వయసులోకి వచ్చిన కుమార్తెలకు, అల్లుళ్ళకు నిశ్చితార్థం చేసాం, ఇంకా వివాహాలు జరగలేదయ్యా, వారు కూడా ఒకసారి చెప్పండి అంటే, అప్పుడు వెళ్ళి, అయ్యలారా, ఈ యొక్క సొదొమ మనుషుల యొక్క పాపము సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన దృష్టికి బహు ఘోరముగా ఉందంట. ఆయన ఈ పట్టణం మీద పగ తీర్చుకోబోతున్నాడంట. త్వరగా రండి అయ్యా అంటే, అల్లుళ్ళ దృష్టి కంటండి హేళన చేయబడిన వారుగా మార్చబడండి. ఈనాటి దినాల్లో యేసుక్రీస్తుని గురించిన వార్త నశిస్తున్న వారికి ఎలా ఉందండి? వెర్రితనంగా ఉందండి. దేవుని స్తోత్రం చెప్పండి. రక్షించబడిన మనకు దేవుని శక్తి అయి ఉంది. ఆమేన్. ఈరోజు నిజంగా ఈ దైవజనులు చూస్తూ ఉంటే నాకు 2023 ఆగస్టు 20వ తారీఖు 3వ ఆదివారం నాకు యాక్సిడెంట్ జరిగింది. కాలు ఘోరమైన యాక్సిడెంట్, చనిపోవాలి. కానీ దేవుని మహాకృప నా ప్రాణాన్ని జీవముట్లో దాసి ఆయన స్వరక్తముతో కడిగి తన పరిచర్లో వాడుకుంటున్న ఈ దేహానికి ఆయనే సంరక్షకుడుగా ఉండి, ఆయనే పోషకుడుగా ఉండి, ఏ బాధ లేకుండా ఆయన నా ప్రాణాన్ని జీవముట్లో దాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 2024లో మీ మధ్యలో నిలబడి ఈ రీతిగా మాట్లాడే అవకాశం ప్రభు ఈ దైవజనుల ద్వారా నాకు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. వీరి గురించి మీకు అందరికీ తెలుసు, చెప్పవసరం లేదు. నేను ప్రతిరోజు నా ప్రార్థనలో మానక ప్రార్థన చేస్తానండి. వారికి ఉన్న విశ్వాసం అండి. వారి విద్య లేని పామరులు, వారేం తెలియని వారు, యేసు ఎవరో తెలియదు, కానీ యేసుక్రీస్తు యొక్క నామాన్ని వారు రుచి చూశారు. ఆయనలో జీవం ఉంది. ఆ జీవమే ఈ సర్వ ప్రపంచానికి వెలుగై ఉంది. ఆ వెలుగైన యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభు మార్గంలో ప్రయాణిస్తూ వారి కుటుంబమే కాకుండా ఈ సేవలి, కొత్తపాలెం గ్రామము, ఈ పక్కన కోడిపర్రు, పెరవల, సేవలి, ఈ ప్రాంత ప్రజలందరూ యేసు నమ్మాలి అన్న ఒక మంచి దృఢ విశ్వాసముతో ప్రయాణిస్తున్న ఈ సేవకులతో కలిసి ఈ రాత్రి మాట్లాడే అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్మండి. ఆ రాత్రి లోతు భార్యతో, బిడ్డలతో మాట్లాడతారు. మీరు
మాట్లాడారు, త్వరపెట్టారు. వారి చేయి పట్టుకు తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళట్లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. వారు వెళ్ళిపోతా ఉన్నారు. లోతు భార్య, 2 కుమార్తెలు వెళ్ళిపోతున్నారు. చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు. కొంత దూరం వెళ్ళిపోయినాక లోతు భార్య ఏం చేసిందండి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు ఆ దినాల్లో జరిగినటువంటి ఆ యొక్క సంభవాలు ఈనాటి దినాల్లో మనకు సాక్ష్యం కాదు, కానీ హెచ్చరికగా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము కన్నీరు విడిచి దేవునికి స్నేహితుడిగా మార్చబడిన అబ్రహాము ఎంతో మొరపెడితే దేవుడు గగనం చీల్చి దేవదూతలను పంపించి లోతు కుటుంబంతో మాట్లాడితే విన్నారు, లేచారు. నడుస్తూ కొంత దూరం ప్రయాణం చేసినాక మరలా ఏం గుర్తొచ్చిందండి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా సొదొమ పట్టణం జ్ఞాపకం వచ్చిందండి. సొదొమ పట్టణం జ్ఞాపకం వస్తే వెనక్కి తిరిగినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఏమైపోయిందండి? ఈనాటికి కూడా ఉందండి. అది మనకు సాక్ష్యం కాదు, హెచ్చరిక. రేపో మాపో యేసు రాబోతున్నాడు. ఎంత చెప్పినా దేవుని మాటలు వినలేకపోతున్నారు, తడవి చేస్తా ఉన్నారు. రేపేం సంభవిస్తో తెలీదు. ఈ రాత్రి దేవుని మాట్లాడినా ప్రియా దేవుని బిడ్డలారా, లోతు భార్య విషయాన్ని మనం ఆలోచిస్తాము, నడుస్తూ ఉంది. ఈనాటి దినాల్లో కూడా చాలామంది రక్షించబడినటువంటి వారు ఆత్మీయ జీవితంలో దేవుని మాటలని కొంత నడుస్తూ ఉన్నారు. కొంత దూరం వెళ్ళిపోయినాక వారు ప్రయాణాన్ని సాగించలేకపోతున్నారు. హల్లెలూయా. నాగల మీద చేయి వేసి వెనక్కి తిరిగినటువంటి వాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేంటండి. నాగల మీద చేయి వేసినాక వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకు లోతు భార్య అంటున్నాడు? లోతు భార్య పేరు యేసు ప్రభువుకు తెలీదా? సరే, పాత నిబంధనలో తెలియదేమో, కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడు పేతురు రాస్తాడు 2వ అధ్యాయంలో. చూడండి ఒక మాట, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుతామమ్మా. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోతు భార్య పేరు దేవుడికి తెలీదా? మీరు గమనించండి. లోతు భార్య పేరు బైబిల్లో మెన్షన్ చేయటానికి దేవుడికి ఇష్టం లేదంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3000 మందితో పాపం చేసిన యెరికో పట్టణస్థుడైన రహాబు అనే యేసా పేరు బైబిల్లో మెన్షన్ చేశాడు. నీతిమంతుడైనటువంటి యోబు భార్య పేరు మెన్షన్ చేశాడా? చెప్పండి. ఎందుకనండి? చెప్పండి. నీతిని ఎరిగి కూడా ఎరిగినటువంటి గర్విస్తురాలుగా రక్షించబడి యేసు రక్తములో కడుగబడి యేసు శరీరాన్ని తింటూ యేసు రక్తాన్ని తాగుతూ నిత్య జీవం కొరకై రాబోతున్న మహిమ కొరకు కనిపెడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి ప్రవృత్తిని కలిగి ఉన్నావు? ఎలాంటి వాక్శక్తిని కలిగి ఉన్నావు? రాత్రి గమనించుకో. 3000 మందితో పాపం చేసిందంటండి. 622 జలనేసుకుని గవలతో అలంకరించుకుని సముద్ర వ్యాపారవేత్తలతో శరీరాన్ని అమ్ముకుని బ్రతికిన వేశ్య. ఆమె మిద్ది మీద ఆమె పేరు మెన్షన్ చేశాడు బైబిల్లో, కానీ లోతు భార్య పేరు మెన్షన్ చేయలే. రాత్రి గమనించండి. ఎందుకు ప్రియా దేవుని బిడ్డ అంటే ఆమె దేవుని యొక్క మార్గములో ఎరిగి కూడా దేవదూతలతో హెచ్చరిక చేయబడి కూడా ఆమె వెనక్కి తిరిగి దేవుని మహిమను కోల్పోయింది. ఈ రాత్రి దేవుని మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు దేవుడు రాకడుందో మనకు తెలియనే. ఈ రాత్రి నువ్వు సిద్ధపాటు కలిగి ప్రభుతో నడవగలిగితే ఆయన కృప నీతో ఉండును గాక. హల్లెలూయా. కానీ లోతంట దుర్మార్గుల యొక్క
కామ వికారయుక్తమైనటువంటి నడవడిక చేత బహు బాధపడ్డాడంటండి. నీతిమంతుడిగా మార్చబడ్డాడు లోతు. ఈరోజు నిజంగా దుర్మార్గులు కామ వికారమైనటువంటి శాస్త్రాల చేత ఎందరినో బాధించవచ్చు, ఎందరినో కృంగదీయచ్చు, ఎందరినో పీడించవచ్చు. భయపడాల్సిన అవసరత లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుక్క వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది పాపములో బర్ల బురదలో దొరికినట్లుగా మనం వెనక్కి తిరగకూడదు. ఒకవేళ నీ సమస్యలు చూసి వెనక్కి తిరుగుతున్నావా, నీ అప్పులు చూసి వెనక్కి తిరుగుతున్నావా, నీకున్న వ్యాధులు చూసి వెనక్కి తిరుగుతున్నావా, వ్యాధులను స్వస్థపరిచేవాడు దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజే ప్రియ దేవుని బిడ్డలారా, కళ్యాణదుర్గలో మా మేనమామ గారు ఎంఆర్ఓ చేసి రిటైర్డ్ అయిన చనిపోయాడు ఆయన. మా మేనత్త గారు అక్కడ ఉంటా ఉన్నారు. ఒక గుళ్ళో పూజారి, బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, చాలా నిష్ఠ గరిష్ట కలిగినటువంటి వారు అంటండి. మరి 2 కుమారులు చిన్న వయసులో ఉన్నారు. ఆయన బహు పూజారిగా చేస్తా ఉన్నాడు. మరి అనుకోని రీతిగా ఆవిడ క్యాన్సర్ వచ్చిందంటండి. ఏమొచ్చింది? క్యాన్సర్ వ్యాధి వచ్చిందంటండి. డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళిపోయారు. అయ్యా 4th స్టేజ్లోకి వచ్చింది, ఇంకెవరు ఇవని బాగు చేయలేరయ్యా. అయ్యా నిజంగా నా భార్యను హైదరాబాద్ తీసుకెళ్తా, లేదా బెంగళూరు తీసుకెళ్తా, చెన్నై తీసుకెళ్తా, ఎక్కడైనా బాగు చేసే డాక్టర్లు ఉంటే చెప్పండి అయ్యా అని భర్త డాక్టర్ల కాళ్ళ మీద పడితే, ఆ డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నువ్వెక్కడగా తీసుకెళ్ళినా ఈ స్త్రీ బ్రతకదు. ఆమె 4th స్టేజ్లోకి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోయిన స్థితిలో ఇంటికి వచ్చాడు. భార్య భర్తలు పట్టుకుని ఏడుస్తున్నారు. ఈ లోపల ఎవరికో తెలిసింది. ఏంటమ్మా అంటే, ఘోరమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ సేవల్లోనే మరి మా మేనత్త గారిది మా ఊరైతే ఈ సేవలో ఇచ్చారు ఆమెని. మద్దా వసంతరావు గారని కనపరుతోళ్ళు ఇస్తే, ఆవిడ ఇప్పుడు ఆ స్థలంలో ఉంటూ ప్రియ దేవుని బిడ్డలారా వాడికి వెళ్ళి వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళిందంట. ఏంటమ్మనంటే, ఆ క్యాన్సర్ 4th స్టేజ్లోకి వచ్చిందంట. ఏ స్టేజ్లోకి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు ఆవిడ ప్రార్థన చేసి, ఆమె దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ప్రార్థన చేసి యేసు ప్రభుని తలంచుకోమనంటే, ఆమె యేసు ప్రభుని తలంచుకోవడం ద్వారా, ఆమె యేసు ప్రభుని ప్రార్థించడం ద్వారా కొంత రిలీఫ్ కలిగిందంట. భర్తను అడిగిందంట, అయ్యా ఈరోజు నేను ఆదివారం కదా మందిరంలోకి వెళ్తానంటే, అమ్మో మనం బ్రతికేది ఎలా? మనమే మందిరంలోకి వెళ్తే మనం నమ్ముకున్నటువంటి ఊరి జనమందరూ ఏమైపోతారు? చనిపోయినా పర్వాలేదు, మనం ఆరాధించే దేవుళ్ళు మనల్ని బ్రతికిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే భర్త మాట విని ఆగిపోయిందో, ఆ రోజు 12:30కి ఆరాధన అయిపోయింది. ఆమె వెంటనే పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయిందంటండి. ఏమైపోయింది? కోమాలోకి వెళ్ళిపోయింది. వెంటనే ఆ బిడ్డలు ఇద్దరున్నారు, 8 సంవత్సరాల పాప, 6 సంవత్సరాల బాబు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ సరోజిని ఆంటీ, మమ్మ పడిపోయింది. ఏమైపోయింది? మమ్మ పడిపోయింది. మీతో ఆరాధనకు వద్దామనుకుంది, డాడీ వద్దన్నాడు. వెంటనే సరోజిని గారు ఏమనుకోకుండా మరలా బైబిల్ తీసుకెళ్ళి ఆ మీద పెట్టి, ప్రభువా ఒకసారి పాపాలు క్షమించయ్యా, ఒకసారి కనికరపడయ్యా, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతారనో కదా ప్రభా అని ఆమె చేతులెత్తి ప్రార్థన చేసింది. కోమా స్థితిలోకి వెళ్ళిపోయిన ఆమె లేచింది. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ రోజున మందిరంలోకి వెళ్ళింది. ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోయింది. ఈ వార్త హైదరాబాదులో ఉన్నటువంటి వారి మేనత్త గారు తెలిసిందంటండి. వెంటనే ఆవిడ హైదరాబాద్ నుంచి ఆమె యొక్క ఉన్నటువంటి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిందంటండి. ఆవిడ వెళ్ళి ఏడ్చిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు తీసుకుని ఇమాన్యుయల్ మినిస్ట్రీ జర్మియా గారి దగ్గరికి ఆవిడ తీసుకొస్తే, అక్కడ 40 రోజులు, దేవుని స్తోత్రం చెబుదామా, 40 రోజులు ఆ కుటుంబం కోసం ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆమె 4 రోజుల్లో 40 రోజుల్లో
చనిపోతారని డాక్టర్లు ఇచ్చిన స్టేట్మెంట్లు యేసు ప్రభు మార్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా ప్రియా దేవుని బిడ్డలారా? నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియా దేవుని బిడ్డలారా. హల్లెలూయా. 40 రోజులు అయిపోయినాక ఇమాన్యుయల్ మినిస్ట్రీ జర్మియా గారు అనంట, ఒక్కసారి వెళ్ళి రిపోర్ట్లు చూపించుకోమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి. మరలా ఒకసారి చెక్ చేయించుకో, టెస్ట్ చేయించుకో అని వెళితే ఆమె హాస్పిటల్లోకి వెళ్తా ఉంటే ఆమెను చూసిన డాక్టర్ గారు, అమ్మో కమలమ్మ గారు మరలా వస్తుంది ఏంటి, దెయ్యమైందా ఏంటి, ఏమైంది? ఆమె అక్కడికి వెళ్ళి డోర్ నెడతా ఉంటే ఆ డోర్ కతికి గట్టిగా ఉందంట, కీస్మని మోత వచ్చిందంట. కూర్చున్న డాక్టర్ గారు పైకి లేచి నుంచున్నా అంట. ఆ డోర్కి ఆయిల్ లేదేమో, ఆ డోర్కి అది గట్టుకుందేమో, ఈమె నెడతా ఉండేవారికి అసలు ఏంటి 4 రోజులు చచ్చిపోయింది అనుకున్నా కదా నేను, 4th స్టేజ్లోకి వెళ్ళిపోయాను కదా, అసలు ఈమెడు కాదా, డాక్టర్కి అనుమానం వచ్చేసింది. ఈ కేసు అలాంటిది, ఈ వ్యాధి అలాంటిది, ఈ వ్యాధి లక్షణాలు అలాంటివి. కానీ సర్వోన్నతుడు భూమిని ఆకాశమును సృష్టించిన సర్వకృపానిధి దేవుని చేతిలో పడింది ఆ వ్యక్తే. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ 2024 ఈ మార్చి 14 రాత్రి, ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అప్పుల్లో ఉన్నావో, ఏ కొన్ని సమస్యల్లో ఉన్నావో, ఏ కుటుంబ సమస్యలతో సతమతమై చితికిపోతూ భార్యను భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడా, భర్తను భార్య అర్థం చేసుకోలేకపోతుందా, తల్లిదండ్రులు బిడ్డలు అర్థం చేసుకోలేకపోతున్నారా? వారు అర్థం చేసుకోలేకపోయినా నిన్ను నిర్మించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు, నేను ఆరాధిస్తున్న యేసు ఈ రాత్రి నిన్ను బాగు చేయును గాక. నువ్వు సేవిస్తున్న దేవుడు నీ కుటుంబాన్ని కట్టును గాక. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా కొడదామని చప్పట్లు. హల్లెలూయా. డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడు, అమ్మా కమలమ్మ గారు ఏంటి, దేవుని స్తోత్రం చెప్పండి. బాడీ ఎంత చెక్ చేస్తాడు, క్యాన్సర్ ఉందా చెప్పండి, చెప్పండి పక్కన వాళ్ళకి, ఆమె శరీరంలో పక్కన వాళ్ళు చెప్పండి. ఆమె అంక చూడు అమ్మా, ఇచ్చుడు పరలోకంలో సంగతులు అంటే భూలోకంలో వింతగా వంటి అంటండి. నిజమండి, పరలోకంలో 1,44,000 దేవదూతలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 12 గోత్రాలు, 12 144, 1,44,000 దేవదూతలు 6 రెక్కలు కలిగి పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాత్రి మగళ్ళు మానక స్తుతిస్తూ గానం చేస్తున్న దేవదూతలంట. భూలోకములో తనకిష్టమైన నరుడు ఈరోజు సావల కొత్తపాలెంలో ఈ రోజు ఉన్నటువంటి పిలుపు గారు ఏమి అడుగుతున్నాడో ఈ స్ట్రీట్లో ఉన్న ప్రజలకు నా యేసు జరిగించును గాక. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టు. ఏంట్రా ఈ ప్రయాస, ఏంట్రా ఇది, ఈ రాత్రి 10:30 అయిపోయింది, 11 అయిపోయిందని కృంగిపోతూ ఉన్నారేమో. నో, భూమిని ఆకాశమును సృష్టించిన సర్వకృపానిధి దేవుడి మహోన్నతుడైన దేవుని సువార్త ఇది వెల్లడవుతుండే దయ్యాలు పారిపోవును గాక, రోగులు బాగుపడును గాక, కుంటివారు నడుచుదురు గాక, గుడ్డివారు చూస్తురు గాక. ఆమేనని చెప్పండి. నీ నోటి నిండా ఈరోజు నవ్వులును గాక. చెప్పండి పక్కన వాళ్ళకి, చెప్పు, చెప్పరా మమ్మ వెంక చూడు, దేవుడు నేను దీవించును గాక. నిద్రపోయే వాళ్ళు లేపండి, నిద్ర కాదు మీ అమ్మడు వచ్చేది రాత్రి, మీ నోటి నిండా నవ్వులు వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కమలమ్మ గారిని చూసి డాక్టర్ గారు మారిపోయాడు అంటండి. ఏమైపోయారు? మారిపోయాడు. ఈరోజు నిన్ను చూసి ప్రజలు మార్చబడదురు గాక. హల్లెలూయా. ఇది లగ్న సత్యం అండి. ఇది ఈ రాత్రి అందుకే నేను తమ్ముడు ఫోన్ చేసినప్పుడు కాజీపాలకు మండేవరపాలు ప్రేయర్ చేస్తా ఉన్నాను. ఎటు రావాలో తెలియలేదు, బైపాస్ ఎక్కితే బండి చాలా స్పీడ్గా వస్తున్నాడు, పైకి వెళ్ళిపోయాం రేపాల రూట్లోకి, లేకపోతే ఇంకా 2-3 నిమిషాలు ముందు వచ్చేవాళ్ళమే. దేవుని స్తోత్రం చెప్పండి. అల్లెల్లో మరలా తిరిగి వచ్చి ఈ యొక్క బట్టిపోళ్ళు రోడ్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని స్తోత్రం చెబుదామా? నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, తన దాసుల ద్వారా ఏమి తీసుకుని వచ్చాడో అది ఈ రాత్రి మీ జీవితాలకు అదృశ్యంగా దేవుడు మార్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము యొక్క ప్రార్థన ఆలకించాడు, ఆలకించలేదా? చెప్పండి. ఈరోజు నిజంగా వీరి ప్రయాసం వ్యర్థమైద్దా? దేవుని స్తోత్రం చెప్పండి. పక్కన కూర్చున్న తమ్ముడు, పరిచర్య చేస్తున్నావా? నువ్వే నీ పేరేం పేరు?
ఎలీషా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడే ఉన్నాం. ఎక్కడన్నా నేను ఎప్పుడో చూశాను గత 5 సంవత్సరాల క్రితము. అవునా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు యవ్వన కాలంలో దేవుని కొరకు పరిగెత్తండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకో, కన్నీటి కథ. ఆ కన్నీటిలో ఆమె మర్చిపోయిందండి. నేను అంటాను, నీకున్న పరిస్థితులను బట్టో, నీకున్న ఇబ్బందులను బట్టో, నీకున్నటువంటి పరిస్థితులను బట్టో నువ్వు దేవుణ్ణి మర్చిపోయి వెనక్కి తిరిగి ఉన్నావేమో. ఈ రాత్రి ఒకసారి ప్రభు నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఎక్కడ దిగజారిపోయి ఉన్నావో నువ్వు లేచి నీ బట్టలు దులుపుకొని నీ మెడకట్లు తెంచుకుని నువ్వు నడవగలిగితే ఆయన కృప నీ మీదకు వచ్చును గాక. చెదిరిపోయిన ఎముకల్లోకి సారం వచ్చును గాక. హల్లెలూయా. కమలమ్మ గారు ఇప్పుడు తిరుపతిలో, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న మేదిరంపేట ఇక్కడ జరిగినాయి హైదరాబాదులో. ఆ కమలమ్మ గారి యొక్క సాక్ష్యం ఇమాన్యుయల్ మినిస్ట్రీ జర్మయ్య గారి యొక్క దాంట్లో ఉంది. ఏనండి, దేవుని స్తోత్రం చెప్పండి. డాక్టర్ మారిపోయాడు అంటండి. దేవుని చిత్తమైతే ఏప్రిల్లో జరగబోతున్న మీటింగుల్లో ఆయన కూడా బాప్తిసం తీసుకుంటాను. నందమూరి తారక బస్సు తారక హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు అంటండి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మాటలో ఉన్న శక్తి ఎదుటి వారిని తాకునుగాక. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, పిలిపై గారు అలాగే తమ్ముడు దావీదు వారి కుటుంబం చేస్తున్నటువంటి ప్రయాస వ్యర్థం కాదండి. ఈ స్థలంలో రావటం ఎంతో ప్రేయర్ చేశాను. నాకంటే ముందు మరి దేవుని సేవకులు క్రిస్తు కుమార్ గారు వస్తున్నారు. 9 గంటలకు అయ్యగారికి ఇస్తాను. తర్వాత మీరు దేవుని స్తోత్రం చెప్పండి. అంతేకాదు ఇసుకపల్లి పరిసర ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్న పెద్దలు, మరి ఆత్మపూర్ణ అభిషేక్తులు ఇసాకాయ గారిని కూడా చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందరో యొక్క సాయ సహకారాలతో, ప్రార్థన విజ్ఞాపనలతో మరి పిలిపై గారు తనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి ఏ స్థితిలో పిలువబడి ఏ వరాన్ని పొందుకున్నాడో ఆ వరాన్ని అలక్ష్యం చేయకుండా, మనుషులు ఏమనుకున్నా, ప్రజలు ఏమనుకున్నా, ఆయన దేవునికి భయపడు చేస్తున్న ఆ వరము అతనిలో ఇంకా ప్రజ్వరిల్లుగాక. ఈ కడవరి దినాలు అనేకుల మధ్య దేవుడు బలపరిచి వాడుకోడుగాక. అటు అభిషేకము యేసునామమున దాసమై విడుదలగునుగాక. వారి కుటుంబానికి విడుదలగునుగాక. ఈ రాత్రి మాట్లాడిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ప్రార్థించి ప్రభు సన్నిధిలో క్షమాపణ అడగలిగితే ఆయన కృప నీతో ఉండునుగాక. హల్లెలూయా. దుర్మార్గుల యొక్క కామ వికారమైన నడవడికి చేత బహు బాధపడినటువంటి లోతు అని రాశాడండి. నీతిమంతులు ఈనాడు బ్రతకడం చాలా కష్టంగా ఉందండి. ఎక్కడ చూసినా మరణహోండ, ఎక్కడ చూసినా చంపివేయటం, మందిరాలు కాల్చివేయటం అండి. అయినా భయపడాల్సిన అవసరత ప్రభుత్వం నడవండి. ఆయన కృప మీతో ఉండును గాక. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మాట్లాడిన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నెల మొదటి గురువారం రాత్రి జరుగుతున్న ఈ సంపూర్ణ రాత్రి కూడిక తన కృప చేత, తన ఆత్మ చేత ప్రతి నెల సంపూర్ణంగా జరిగించబడునుగాక. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చబడునుగాక. ఈ రాత్రి అట్టి కృప కలిగినటువంటి దేవుని హస్తాలు నిత్యము ఈ పరిచర్య మీద, సేవకుల మీద, ఈ గ్రామం మీద ఉండునుగాక. హల్లెలూయా. నేను అంటాను, ఈ స్ట్రీట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎంత ధన్యులో. తమ్ముళ్ళు ఈ ఊరు ఇదే ప్రాంతమేమో, ఈ ఉండ ఊరు. మేము ఈ సేవల మాదయ్య అన్నవాళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి. మాది ఈ గ్రామేనయ్యా అన్నవాళ్ళు అది తెలుసండి. మాది ఈ గ్రామం కాదయ్యా పొరుగురు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. దించండి. నేను అంటాను, ఈ రాత్రి గ్రామానికి శుభము కలుగును గాక. నా యేసు ఈ వీధుల్లో సంచరించును గాక. హల్లెలూయా. ఒకవేళ ఈ వీధుల్లో అప్పులైపోయి, సమస్యలైపోయి, వ్యవసాయంలో నష్టపోయామయ్యా, పశువుల్లో నష్టపోయామయ్యా, కుటుంబంలో నష్టపోయామా అన్నవారిని నా యేసు రాత్రి వారిని దర్శించును గాక. వారి అప్పులు తీరిపోవును గాక. వారి కుటుంబాల గొడవలు ఆగిపోవును గాక. వారి బిడ్డలకు మంచి జాబులు వచ్చును గాక. వారి వ్యాపారాలు దీవించబడు గాక. వారికి ఉన్న పంట పొలాలు ఆశీర్వదించబడు గాక. హల్లెలూయా. అవును గాక అంటే నా యేసు జరిగిందండి. ఆమేన్. నేను దేవుని సేవకుడిగా ఈ రాత్రి నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా ఈ ప్రాంతము, ఈ యొక్క పట్టణాలు ప్రభువుకు సొంతమైపోవును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. నిజంగా మరి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి, వారి కుటుంబాన్ని సహకరించండి. ప్రతి నెల జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి పాల్గొనండి. దైవజనులు చేస్తున్న ఇతర మాటలు విని వాటి ప్రకారం నడుచుకుని నిత్యోత్సవంలో రాబోతున్న దినములు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధం కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని బ్లెస్ చేసి దీవించును గాక. ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుని తల వంచుదామా? ప్రభువా నీకు వందనాలయ్యా. అబ్రహాము కన్నీటి ప్రార్థన బట్టయ్యా లోతు కుటుంబాన్ని రక్షించిన ప్రభువా, ఈ రాత్రి కన్నీరు విడిచే అనుభవం వారికి దయచేయి నాయన. కన్నీళ్లతో విత్తవాడు సంతోషగానంతో పంట కోసుకుంటాడు ప్రభు. అబ్రహాము కన్నీరయ్యా లోతు కుటుంబాన్ని కట్టడానికి అవసరపడింది నాయన. ఈ రాత్రి నాయన నీ కుమారుడు పిలిపై గారిని, తన భాగస్వామిని తమ్ముడు దావీదు తన బిడ్డలను ఏర్పాటు చేసుకుని ప్రభువా ఈ ప్రాంత ప్రజల కొరకు కన్నీరు విడుస్తూ ఉండగా ఈ రాత్రి ఆ కన్నీటి ప్రవాహంలో ప్రతి పాపములు కొట్టివేయబడును గాకయ్యా. ఇసికియా ప్రార్థన ద్వారా మానవ తొలగిపోయినట్టుగా ఈ రాత్రి మానవ బంధకములు తెగిపోవును గాక, గడ్డలు కరిగిపోవును గాకయ్యా, రోగులు బాగుపడుదురు గాకయ్యా. సర్వోన్నతుని దేవుని శక్తి ఈ ప్రజలను కమ్ముకును గాకయ్యా. వారు మనులతో గుడితనాన్ని మీరు తొలగించయ్యా. వారు తేరి చూస్తూ నీ లేఖనం చదివే భాగ్య వారికి దాయిచ్చి ప్రత్యేకంగా అయ్యా ఈ గ్రామాన్ని మీరు దీవించండి అయ్యా. అయ్యా ఈ పరిచయం మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది అయితే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాశారో వారందరికీ జయమొచ్చును గాక. రేపు రాయబోతున్న సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో జయమొచ్చును గాక అయ్యా. రేపు 18వ తారీఖు జరగబోతున్నటువంటి 10th క్లాస్ ఎగ్జామ్లో గ్రామ ప్రజలకు జయమొచ్చును గాక. డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్న వారికి జయమొచ్చును గాక అయ్యా. టెట్ ఎగ్జామ్ రాసిన వారందరికీ యేసు నామములో క్వాలిఫై అయిపోను గాకయ్యా. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారందరికీ జయమొచ్చును గాకయ్యా. ప్రభువా ఈ గ్రామం అంతా యేసుక్రీస్తు గ్రామంగా మార్చండి అయ్యా. ఈ గ్రామం అంతా నీ సిలువ వైపు తేరి చూసి రక్షణ పొందే భాగ్యం మీరు దాయిచ్చి ఈ గ్రామాన్ని రాత్రి నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నువ్వే ఏలుబడి చెయ్యయ్యా, నువ్వే పరిపాలించి ఆశీర్వదించు నాయన. నీ దాసుని నీ దాసుని కుటుంబాన్ని పరిచయం మీరు ఆశీర్వదించండి. పరిచయలో కొరతలు యేసు నామములో తీర్చబడును గాకయ్యా. పరిచయల అవసరాలు యేసు నామములో తీర్చబడును గాకయ్యా. అద్భుతం మీరు చేసి మహిమ తెచ్చుకుంటారు. నాకంటే ముందు వాక్యబోధి నీ దాసులను వారి పరిచయ వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలో బలపరచండి అయ్యా. ఇక్కడ వారి దినాలు నీ దాసులు బలపరిచి బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడను అభాగ్యుడను ప్రభువా అయ్యా, ఎందుకు పనికిరా నన్ను సిలుచాటును మరుగుపరి నాతో మీరుండి మాట్లాడే ప్రతి మాట అయ్యా నీ బిడ్డల జీవితాలు నెరవేర్చి మహిమ తెచ్చుకుంటావని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. అందరం చదువుదామా? ఆమేన్, హల్లెలూయా. నా పేరు పాస్టర్ జక్కయ్య గారు. దహింసగిని మినిస్ట్రీలో సేవ చేస్తూ ఉన్నాను. పూడువాడ పొనటపాలెం, మరి తాడివాకు వారి పాలెము, పూడువాడ పొనటపాలెము, కాశీపాలెం, మండేవారి పాలెము, అలాగే గోవాడ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నాము. అలాగే బ్రదర్ మేము కూడా కలిసి, ఎందుకంటే కమ్మవారిపాలెం, తాడివాకు వారిపాలెం పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ దేవుని కృపను బట్టి నడిపించబడతా ఉన్నాం. అనునిత్యం ఈ ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని మా పరిచయ కొరకు, మా కుటుంబాల కొరకు, మా ప్రయాణాల కొరకు మీరందరూ ప్రార్థించాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు. God bless you.